ఇక ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంపై అప్పీల్ కు వెళ్లారు. సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఐపీఎస్ అధికారులు. అయితే మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అధికారులు సవాల్ చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంపై అప్పీల్ కు వెళ్లారు. సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఐపీఎస్ అధికారులు. మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అధికారులు సవాల్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, చెప్పండి. ఇటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భూదాన్ భూముల వ్యవహారంలో అప్పీల్ కు వెళ్లారు అధికారులు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు. సింగిల్ బెంచ్ ఇప్పటికే తీర్పునివ్వడం జరిగింది. భూదాన్ భూములలో ఉన్నటువంటి ఎవరైతే 27 మంది ఆఫీసర్లకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరణ కింద పెట్టాలంటూ కూడా సింగిల్ బెంచ్ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేస్తూ ఇటు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఇందులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందులో ఒకరు మహేష్ భగవత్ కాగా మరొకరు సౌమ్య మిశ్రా, మరొక అధికారి స్వాతి లక్రా. 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈ ముగ్గురు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దీని మీద హైకోర్టు ఏం చెప్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే భూదాన్ భూముల విషయంలో ఇప్పటికే ఒకవైపున కోర్టు సీరియస్ అయింది. దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరపాలంటూ ఈడీకి అలాగే సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రస్తుతం 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది. మరి ఇప్పుడు ఈ సింగిల్ బెంచ్ తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ కు వెళ్లారు కాబట్టి ఈ అప్పీల్ ను కోర్టు స్వీకరించి ఎటువంటి తీర్పునిస్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.